తిరుపతి నగరం గోవిందనామ స్మరణలో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మురళీ సుధాకర్ చౌదరి, చిత్తరపు హనుమంతరావు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయన్ను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ భాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి, మురళీ రెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, పార్వతి, జయమ్మ, పద్మావతి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము మన గోవిందరాజస్వామి గుడి నాలుగుమడ వీధుల్లో భజన సంకీర్తనలతో తిరుపతి పుర ప్రజలు భజన సంకీర్తనలు తిరగడం ఆనవాయితీగా తయారైంది. ఇప్పుడు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు ప్రత్యేకత ఏమనగా ఈరోజు తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన గోవిందరాజస్వామి నాలుగుమడ వీధులతో పాటు తిరుపతి కోదండరామస్వామి దేవాలయంలో ఉన్న నాలుగుమడ వీధులు కానీ తిరుగుతూ భజన సంకీర్తనలతో కోలాహలంతో ఎక్కువ మంది భక్తులు హాజరవడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు మన గుండాల గోపీనాథ్ గారు నిర్వహించాలని మనసారా కోరుకుంటూ మీ కర్ణాటక మురళి. జై శ్రీరామచంద్ర. ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం చాలా చక్కగా జరుగుతుంది. మనం హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ గుళ్ళోనే కాకుండా మనం ఇక్కడ విభాగాలుగా విడిపోయి అన్ని వీధుల్లో తిరుపతిలోని అన్ని వీధుల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తే హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ గుళ్ళో చేసినంత మాత్రాన మన హిందూ ధర్మ పరిరక్షణ జరగదు. దీన్ని విస్తరించాలి, నగరంలోని అన్ని చోట్లకి దీన్ని తీసుకెళ్ళాలి. మన ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు కానీ వేరే వేరే మార్గాల్లో వాళ్ళకి తప్పుడు సమాచారం రావడం వల్ల యూట్యూబ్ కానీ రకరకాల విశ్వవ్యాప్తమైనటువంటి హరినామ సంకీర్తనని ప్రతి శనివారం ఈ భజన మండలి తిరుపతి వీధులలో ప్రతి శనివారం నాడు ఉదయం 5 గంటల నుంచి నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భజన మండలి భక్తులందరి తరపున తిరుపతి వాసులందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతివారం జరిగేటువంటి హరినామ సంకీర్తన నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ పాల్గొని అటు ఆరోగ్యము ఆనందాన్ని పొందవలసింది, హరినామ స్మరణతో ముక్తి మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఈ భజన మండలి వారు ఆహ్వానం పలుకుతారు. చాలామంది భక్తులు వచ్చారు. ఇది ఆనందదాయకం. ఇది రాను బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇదే మాదిరిగా ఎక్కువ మంది భక్తులు పాల్గొని ప్రతి శనివారం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు ఉగాది ఉత్సవము, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘది ఉగాది ఉత్సవం ఉంది. రేపు సాయంత్రము అందరూ కూడా 3:30 గంటలకి రామచంద్ర పుష్కరిణిలో హాజరై ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రూట్ మార్చ్ ఉంటుంది. స్వయం సేవకులందరూ కూడా రేపు రూట్ మార్చ్ చేస్తారు. కాబట్టి ఆ రూట్ మార్చ్ కూడా చూసి ఆనందపడాలని, ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీకు అందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యంగా తిరుపతి పుర ప్రజలకు భజన ఈ యొక్క భజన బృందమునకు నగర సంకీర్తనంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా ముఖ్య గమనిక. ఈరోజు మనము శనివారం రోజు స్వామివారి యొక్క మనము చేస్తున్నటువంటి పాటలు కానీ ఆ యొక్క కోలాటం కానీ భజన సంకీర్తన కానీ దేవాలయంలో ప్రదక్షిణములు కానీ అనేక విధమైనటువంటి గోవింద నామాలు కానీ పలుకుతూ ఈరోజు శనివారం అంటే ఈరోజు మనస వాచ కర్మణ అంటే మనస్సుకు సంబంధించినటువంటిది ఆత్మకారకుడు రవి, మనసుకారకుడు చంద్రుడు, కర్మకారకుడైనటువంటి వాడు శనీశ్వరుడు. కర్మ అంటే కర్మని తొలగించడానికి శనీశ్వరుడు. ఈ కర్మకారకుడు ఈరోజు మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే
మనకి ఈ మీనరాశి సంచారం ఈరోజే జరుగుతుంది శనీశ్వరుడు. కాబట్టి రాశులలో 6 గ్రహాలు మీనరాశి సంచారము ఈరోజే జరుగుతుంది. ఆ యొక్క రవిచంద్రులు మీనరాశిలో ఒకటిగా కలిసి బయట దేశములకి గ్రహణ సమయం ఈరోజు. కానీ మన దేవాలయం మన ప్రాంతములకి ఈ గ్రహణ సమయం లేదు. మీనరాశిలో 6 గ్రహాలు ఉన్నటువంటి రోజు ఈరోజే. కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. కాబట్టి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు చక్కగా ఈ యొక్క గోవిందనామాలు ఎవరైతే పలుకుతారో, చక్కగా స్థితికారకుడైనటువంటి రామనామ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క మేషరాశి కానీ, అదేవిధంగా సింహరాశి కానీ, కుంభరాశి కానీ, మీనరాశి కానీ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క నగర సంకీర్తనలో పాల్గొని అందరికి కూడా ఆ యొక్క స్థితికారకుడైనటువంటి మోక్షకారకుడైనటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని, అందరికీ కూడా శుభాన్ని స్వామివారు ఎల్లవేళలా అందరినీ కాపాడాలని ఈ నగర సంకీర్తనము గోపీనాథ్ గారు చక్కగా మాకు 5 గంటల నుండి ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఈ యొక్క కొనసాగింపు ప్రతి ప్రజలకి అందరికీ మనోభావాలు ఏది లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహం పొంది అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని. జై గోవింద, జై జై గోవింద.